ఈ రోజు మీకు మై సభ ఓటీటీ వెబ్ సిరీస్ గురించి అయితే క్లియర్ గా చెప్పడానికి అయితే వచ్చేసారండి. కానీ సినిమాలో ద హైలైట్స్ ఎపిసోడ్ అవుతుందండి. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క లవ్ స్టోరీ. ఇది చాలా మందికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్సనల్ లవ్ స్టోరీ. ఆ రోజుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పాటు జర్నలిస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జీవితం తెలుసు. దాన్ని కనుమరుగించేశారు. అది కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక లవ్ స్టోరీ ఉందని, ఆ లవ్ స్టోరీలో ఉన్న హీరోయిన్ ఎవరనేసి చాలా మంది ఇప్పుడు మైసబ్ ఎపిసోడ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి గూగుల్ చెక్ చేసుకుంటారండి. మీరు గూగుల్ చెక్ చేసుకోక్కర్లేదు, నేనే ఆవిడ పేరు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్ పిఆర్ వరలక్ష్మి గారు, నగిరి నియోజకవర్గం. ఆవిడ ఒక ఎక్స్ మినిస్టర్ ఉంచుకున్న ఆవిడ కూతురు అని నిజమే, అదంతా కూడా నిజమే. కానీ ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆవిడని తీసుకెళ్లి సినిమా ఎరంగడం కోసం తమిళనాడు చెన్నైలో వదిలేయడం. ఆ తర్వాత ఆవిడ ఎదిగింది చెన్నైలో ఎదిగింది, కన్నడలో ఎదిగింది, మలయాళంలో ఎదిగింది. కానీ తెలుగులో అమ్మ క్యారెక్టర్లు చేసుకుంటానికి మాత్రమే పరిమితమైన వరలక్ష్మి గారి గురించి చాలా మందికి తెలియదు. వరలక్ష్మి గారి ఇదిగో మీకు ఫోటోలు చూపిస్తాను, ఈ ఫోటో చూస్తే మీరు గుర్తుపెట్టేస్తారు. ఓకే, ఈ వరలక్ష్మి గారితో చంద్రబాబు నాయుడు గారి యొక్క లవ్ స్టోరీ, దీని మధ్యలో వచ్చిన భువనేష్ గారి యొక్క ఫ్యామిలీ గొడవలు ఎటువంటి అనే దాని మీద చాలా క్లుప్తంగా క్లియర్ గా దేవకట్ట గారు అయితే తీశారు.